నిజమైన చిన్నిని చూపిస్తా. ఇక్కడ చూడండి. గుడ్ మార్నింగ్ అందరికి. అసలు ఇలా ఉంటుందని తెలిస్తే వద్దులే, ఎవరికి ఇలా డే స్టార్ట్ అవ్వకూడదు. ఎందుకక్క అంత మాట అనేసామంటే ఫస్ట్ నా చిర్రెంట్కి వెళ్ళి సర్దుకుందాం రండి. ఈ రోజు నుంచి అబద్ధాలు లేవు, ఓన్లీ నిజాలే. మీకు నిజమైన కంటెంట్, నిజమైన చిన్నిని చూపిస్తా. ఇక్కడ చూడండి. రాత్ర తినడానికి ఏమీ లేదని ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది దరిద్రంగా వచ్చింది. నేను హోటల్ నేమ్ మెన్షన్ చేస్తాను, మీరు ఇంకెప్పుడు ఆర్డర్ పెట్టుకోకండి, నిజంగా చెప్తున్నా. అసలు ఫుడ్ ఎందుకు లేదక్క అంటే, ఉన్న కొంచెం రైస్ బుజ్జి తినేసి బావ నాకు రైస్ పెట్టు అని నేను అడిగితే పెడదాం అనుకున్నాడు. బట్ వాటర్ లేవు. ఇంట్లో వాటర్ లేకపోతే ఏ పని అవ్వదు. అది నువ్వు వచ్చి చెప్పొచ్చు కదా, ఖాళీగానే ఉన్నావుగా, ఇక్కడ వచ్చి చెప్పు. చూడండి, మందిని బద్నాం చేయుడు అంటే ఏంటో చెప్పు బాబోయ్. బ్లేమ్లు గ్లీమ్లు మాకు రావు. ఇది రియాలిటీ గైస్, రియాలిటీ. మీకు రియాలిటీ కావాలా లేదా ఏదో జస్ట్ వీడియో పెట్టడం కావాలా? పాప కావాలా? శివరాత్రి వీడియోలు సంక్రాంతికి, సంక్రాంతి వీడియోలు దీపావళికి పెట్టే రోజులు పోయాయి. అయ్యో, ఈ డైలాగ్ నిజమైతే ఎంత బాగున్నావు. ఒకసారి సిచ్యువేషన్ చూడండి. ఊరు నుంచి వచ్చాము, ఈ చిందర వందర గందరగోళం. ఇప్పుడు ఇంట్లో ఈ ఒక్క వాటర్ బాటిల్, వాటర్ తప్ప అస్సలు వాటరే లేదు. గిన్నెలో షింకులు, దేవుడా అసలు ఏంటి గందరగోళం. అసలు ఊరి నుంచి వస్తే ఎంత పని ఉంటుంది. ఇంట్లో వాటర్ లేవరా అంటే నేను ఒక పోటుగాళ్ళలాగా ఇంకొక టిన్ని కొనుక్కొచ్చా. అట్లుంటుంది మనతోటి. మరి చెప్పండి టిల్లు గారు. ఇది మార్నింగ్, మీరు గుడ్ మార్నింగ్ చెప్పాలి. హాయ్ చెప్పు అందరికి. హాయ్ హాయ్ లేదా ఐఫే కొట్టు, ఐఫే కొట్టు, ఐఫే కొట్టు, ఐఫే. నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు. ఇది మంచమా ఇంకేమన్నానా? ఇప్పుడు పని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పిల్లని నాకు ఇవ్వండి శ్రీవారు. నిన్ను ఏమని పిలిస్తే నీకు బాగుంటుంది చెప్పు. గైస్ చూడండి గైస్, మీరు ఏమనుకుంటారు? చిన్ని అక్కని చాలా బాగా చూసుకుంటున్నాడు అని మీరు అనుకుంటారుగా. చూడండి ఎలా కొడుతున్నాడు. అబ్బా పొద్దుగాల 3 గంటకేమో ఈ పొట్టిది లేపుతుంది, ఇప్పుడేమో నువ్వు లేపుతుంది. గైస్ ఏమైందంటే అనుకోని 10 రోజులు అయింది. నేను 11:30కి పడుకున్నాను, ఈయనేమో 12కి పడుకున్నారంట. ఈ పిల్ల 3:30కి లేపేసింది మా ఇద్దరిని. 5 వరకు భజన భజనే భజన, భజన చేసింది. బుజ్జి తల్లి చేసావా భజన? రా బావా, దాన్ని నాకు ఇచ్చేసి కొంచెం ఆ వాటర్ అది వంపేసి దాంట్లోకి. ఫస్ట్ అది కడగడానికి కొన్ని తీయు, ఏదైనా గిన్నె తెచ్చుకొని కొన్ని నీళ్ళు వంపు, తర్వాత ఆ టబ్బ కడిగేసి ఈ వాటర్ దాంట్లోకి వేసేద్దాం. అప్పుడు నువ్వు వెళ్ళి ఇంకొక బాటిల్ తీసుకొస్తే నీళ్ళు కలిసి వస్తాయని ఈరోజు బ్రష్ చేయకుండా తినేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు? ఓకే. హే, ఎంత మాట అన్నా నువ్వు, మర్యాద ఉండదు మరి చెప్తున్నా. అయ్యో, మన తలకాయలు కట్ అయిపోయాయి. రైట్. ఎందుకు ఒక పని చెప్పి క్షమించండి, మా చిన్ని బ్రష్ చేయదు.
ఛీ, సత్యం. నేను కాదు. తొమ్మిది చూసినా పిల్ల కూడా నేను కాదు, పంపించు. నువ్వే చెయ్యవు. సరే పో. పిల్ల కూడా పంపించు. సరే పో, పని చెయ్యి ఫస్ట్. ఏ గిన్నెలకైనా గిన్నె. ఏదో ఒక గిన్నెలోకి వెయ్యి. ఒక గిన్నె తీసుకొనిరా, అదే ఒక గుండెగా ఆ వాటర్ కొన్ని వంపు, కొన్ని వంపి ఆ వైట్ది బాటిల్ కడగాలి. ఇవి ఉంటాయి కదా guys, ఆ వాటర్ బాటిల్ నుంచి నీళ్ళు తీయడానికి మాకు ఉండే తలకే నొప్పి అది ఇది కాదు. ఎందుకంటే ఈయన డ్యూటీకి వెళ్ళిపోతారు, నాకు చిన్నది కావాలన్నా అందులోంచి తీసుకోవడానికి నాకు పిచ్చిలేస్తుంది. ఆ పంపింగు, ఛార్జింగు అవన్నీ వాడాం కానీ ఏది బాగాలేదు. అందుకని ఇంకా వైట్ టబ్కి కింద ట్యాప్ ఉండేసరికి అది తీసుకున్నాం. ఇగో నేను చేసిన ఘనకార్యాల్లో ఇది కూడా ఒకటి. అది బాగోదు అని బుజ్జి చెప్తున్నా వినకుండా ఏగేసుకుంటా వెళ్ళి తీసుకొచ్చేసా. బట్ బాగాలేదు ఇది అసలు, ముందుకు పడిపోతుంది బుడ్డమ్మ. ఇప్పుడు ఆ వైట్ టబ్ అది తీసుకో. హే, అదేంటి నేనేం చేశాను? మరి మనిషి అన్న తర్వాత పొద్దున్నే లేవాలి. రాత్రి ఎప్పుడు మాట్లాడినా? ఎన్ని రోజులు నేను కూడా నీకన్నా తక్కువే పడుకున్నాను. నిద్రపోయి ఎన్ని రోజులు అయితే చెప్పు ఒక్క మాట చెప్పు. ఏంటి మళ్ళీ చెప్పు, ఇక్కడ చూసి. నిద్రపోయి ఎన్ని రోజులు అయితే? నువ్వు ఇన్ని రోజులు రెస్ట్ లో ఉన్నావు, అయినా కూడా నువ్వు నన్ను ఇట్లా అంటే నేను చాలా బాధపడతాను. ఇట్లుండి కూడా నేను పని చేయలేదా? చేద్దాం కరెక్టే. ఆ? మరి నడవడానికి ఇప్పుడు మనకెవరున్నారు? నాకు నువ్వు, నీకు నేను కదా. మరి అట్లా సావాలా పని పని అని? ఎవడన్నా రోగం వచ్చి వస్తట్టున్నాడు, నేను పని చేసేది వస్తట్టున్నా. అంటే ఇప్పుడు నువ్వు నాకు పని చేస్తూ ఉన్నావా? నా పనికి నేను చేసుకుంటాను. మరి నీ పనే కదా అది, నా పని అన్నాడు చెప్తున్నావు. సొంతం అడగాల ఎట్లా? వాటర్తో కడుగు. సొంతం స్మెల్ చూడు ఎట్లా వస్తుందా అని. మామూలు ఏది నాకు చూపించు, అది టబ్ చూపించు. అయితే అది కొన్ని వాటర్తో కడుగు, తర్వాత చూద్దాం. చిన్నదానికి నొప్పులు పడతారు అబ్బా, ఏంటో ఏమో. మనం ఇంట్లో ఆడవాళ్ళు ఇంత పని చేస్తున్నా కూడా ఈ మగాళ్ళకి ఒక్క చిన్న పని చెప్తే చాలు ఎంత నొప్పులో. యాక్చువల్లీ ఇక్కడ ఈయనే కాదు, మా శ్రీవారే కాదు, ఇంట్లో ఉండే ప్రతి శ్రీవారు పని ఇంతే. ఒక్క పని చేస్తే 10 పనులు నాకే చెప్తుంది చేసి. వయ్యారి చూడండి, వయ్యారి ఎంత వగలబడుతున్నాడో. పని చెప్పే కష్టపడుతుంది. మాసం చూడు, నువ్వు కడగాల్సింది అది కాదు నారాయణ, అది కాదు నువ్వు కడగాల్సింది. నీళ్లు లేవు, నీళ్ళన్నీ వేస్ట్ చేస్తున్నావు. ముట్టు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళు ఇస్తే మొక్కకేసాడంట నీళ్ళంటోడు. దేనికి అడగాల మరి? ఎందుకు ఆ మొక్కకేసావు? సరే మరి ఏది అడగాలి చెప్పు. అది వైట్ టబ్బు. నువ్వు ఎందుకు నా మీద అరుస్తున్నావు? మర్యాదగా ఉండదు చెప్తున్నా. సరే సరే ఉంటుంది మర్యాద. నీళ్ళు లోపల కడగనా బయట కడగనా? ఏలు ఏం చేసుకుంటావు చేసుకో. ఊరికే తొందర లేట్ అవుతుంది. లోపలికి అడుగుతారా బయటకు అడుగుతారా? నువ్వు తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? తెలుసుకోవాలి. అవును, ముడ్డు కడుక్కునే వాళ్ళకే తెలుస్తుంది, నీకెలా తెలుస్తుందిలే. ఛీ, ఎట్లా తయారయ్యాడో చూడండి. అరే రే, అన్నెందుకు అబ్బా, నాకు అర్థం కాదు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నా? ఎక్కడ వేస్తావు? ఇగో కెమెరా, మరి ఫోన్ పోతుంది తర్వాత నీ ఇష్టం. చెయ్యి ఎట్టు కడుగు, ఇట్లా ఇట్లా అను. ఆగను, నీకు రాదు. నేను చెప్తేనేమో నీకు చెప్పుడు తప్ప పంచేత కాదు, వీడనే తెలుస్తుంది. చూడండి గైస్ ఎట్లా చేస్తున్నాడు. మీ బావ మించుడు ఉంటుంది. ఎట్లా ఉంటుంది? నేను చెప్తాను కదా, వీడిని భరిస్తే తెలుస్తుంది మీకు అని. నేను భరిస్తున్నాను నేను. సర్లే, కడిగేలోపు కొంచెంసేపు బయట ఉంటాను నేను, ఎందుకంటే ఎందుకో వీటెక్కిపోతున్నాడు. ఒక డొక్కులో బకెట్లో వేసుంచు, బకెట్లో బాత్రూంలో బకెట్లో. గాయస్ నిజంగా వాష్రూమ్కి వెళ్ళడం
నాయిస్ వస్తుంది. వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా అసలు నీళ్లు లేవు. ఇప్పుడు ఆ మోటార్ ఎప్పుడు బాగవుతుందో కూడా తెలీదు నాకైతే, అసలు అర్థమే కావట్లేదు. జోలాయి ఇక ఈ పిల్లకి జలుబు చేసింది, ఎలా చీకేస్తుందో చూడండి చీమిడిని. ఒక్క నిమిషం నాన్న, నా చిట్టికన్నా ఒక్కసారి రావా, ముక్కుతుడు ఇస్తలేదు. సరే వైట్ పిల్లకి బాగానే ఉంది, ఇంకా డైరెక్ట్ పంపేసి వచ్చావేమో ఇంకొకసారి ఒక్కసారి బాగుండాలి. మీ డాడీ పిచ్చి కావాలంటే వచ్చా రియాక్షన్ ఎక్కువైపోయాయి నీకు. ఇప్పుడు ఆ బాటిల్ పాడుతుంది అన్నమాట. ఏపాడంటే ఏపాడంట నన్ను ముట్టుకుంది. ఏంటి మరి ఇది కూడా బాగానే ఉంది కదా, ఇట్లా పెట్టేయచ్చు కదా. పెట్టచ్చు కానీ ఇప్పుడు పోను, కానీ ఎప్పుడన్నా నీళ్ళు అవసరం అర్జెంట్ వెయిట్ ఏదన్నా అయితే వెయిట్ అంటే ఇటు సరౌండింగ్ లో బాగుంటుంది. లేదు లేదు అలా పెట్టద్దు, ఇలా చాలు. 1.5 పడుతుంది అనుకుంటుంది కదా, ఈజీగా పడుతుంది. సరే నువ్వు వెళ్ళి ఒక టిఫిన్ తీసుకొచ్చేసేయి. చిన్న గుండుగులో పెట్టుకొని జస్ట్ హ్యాండ్ వాష్కి అట్లా వాడుకుంటున్నాం. చాయ్ అయితే పెట్టాను, ఇంకా టీ పొడి కూడా వేయలేదు నేను. ఇప్పుడు బ్రష్ చేస్తా. తండ్రి కూతురు ఫోన్ చూస్తున్నారు. జనాలు ఏదన్నా అవసరం వచ్చిందేమో మెసేజ్ చేశారా, అన్ని షేర్ చేసి 11 గైస్ ఇల్లు ఎన్నిసార్లు సర్దునా మరి అంతే చెత్త అయిపోతుంది. అంటే నాకు అంటే రెండు అనిపించే, ఒకటి ఇంట్లో సామాన్ ఎక్కువైంది, 2 ఇల్లు చిన్నగా అయింది. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? సామాన్ ఎక్కువైంది, బరువు ఎక్కువైంది. వాటర్ లేక బుజ్జి తల్లికి బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదు, సో అందుకే బయట నుంచి ఇడ్లీ తెచ్చేసాను. ఇడ్లీ టేస్ట్ ఎట్లుంది? అది పిల్లలు తెచ్చింది, నీకు తెచ్చింది. ఇడ్లీ టేస్ట్ ఎట్లుంది? బ్రష్ చేసుకున్నావు అంటే బ్రష్ చేసుకోకపోతే బాగుంటుందా? బ్రష్ చేసుకోలేదు కదా. వాళ్ళే కెమెరాలో చూస్తున్నారు, చచ్చి వీడియోలో చూస్తున్నారు బ్రష్ ఎవరు చేశారో ఎవరు చేయలేదని. ఏం తెలుస్తుంది బావా? నాకు కోపం వస్తుంది. డాడీ గారు అల్లరి చేద్దామా? అదేం అల్లరి చేయలేదు, నువ్వే. చిన్న వయసులో అమ్మాయిని పెళ్లి చేసుకోకండి, ఎందుకంటే పిల్లలకు పెట్టేదంట సగం మీరే తింటున్నారు. చెప్తా నీకు చీపురు గట్టి తిరిగేసి చాలా రోజులు అయిందిగా, నీకు డెలివరీ అయింది కదా అని నేను గమ్మని ఉంటుంటే బాగా చెప్తా. ఏమన్నా దమ్ముంటే గట్టిగాను ఉందా? ఎలాంటి పనిష్మెంట్, ఓకే సారీ, ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుందని
బ్రహ్మానంద తే 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 ఇప్పుడు వస్తుంది వాయిస్. ఏయ్! నువ్వు నన్ను వెటకారంగా కొట్టేస్తున్నావు చెప్తున్నా. సరే వద్దు వద్దు, పిల్ల ఉంది చేతిలో, ప్లీజ్ వద్దు. చేతులు ఖాళీ లేవు. ఆగు, పిల్ల చేతిలో ఉంది ప్లీజ్. కాళ్ళు చేతులు ఎక్కడ ఖాళీగా ఉంది. ఇదిగో. సరే దండమే కదా, పెట్టేసి. వెళ్ళొస్తే ఎట్లుందో తెలుసా? ఏమంటాడు వెళ్ళొచ్చు, అయ్యా అని ఎత్తుకుంటారు, అయ్యా 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 అని అడుగుతారు. ఈరోజు మీ ఇంట్లో టిఫిన్ ఏంటి? బుజ్జి ఏమో దోశ తెచ్చుకున్నాడు, నాకేమో ఇడ్లీ. ఈ బుడ్డది మిగిల్చిన ఇడ్లీ అన్నమాట. ఎట్లుంది వీడియో, ఎలా ఉందని కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి.